ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. ఈరోజు శ్రీరామకృష్ణుల వారి పుణ్య జన్మతిథి. మన అందరికీ చాలా ఆనందదాయకమైన దినం. ఇటువంటి రోజులో శ్రీరామకృష్ణుల వారి జీవితం, వారి అద్భుత సందేశాన్ని గురించి కొద్దిగా అనుధ్యానం చేసి మనం ధన్యులవుతాము. ఈరోజు ఇప్పుడే చెప్పిన ఈ ఒక మంత్రం స్థాపకాయ చ ధర్మస్య, ఇది ప్రతిరోజు మనమందరూ ఆరత్రికంలో ఓం హ్రీం ఋతం అనే 2వ స్తవం చేస్తామే. దాని చివరి మంత్రం ఇది ఒక ప్రణామ మంత్రం. దీన్ని రచించింది స్వామి వివేకానందుల వారు. శ్రీరామకృష్ణుల గృహస్థ శిష్యులలో ఒకరైన నవగోపాల్ ఘోష్ ఆయన చాలా మంచి గృహస్థ భక్తులు. ఆయన ఇంట్లో ఒక మందిరాన్ని వారు కట్టారు. శ్రీరామకృష్ణుల కోసం ఒక గుడి చేసి, ఆయన భార్య కూడా చాలా గొప్ప భక్తురాలు నిస్తారిణీ దేవి. వారికి ఒక అబ్బాయి ఉండేవాడు, అంబికానంద. ఆయన సాధు అయ్యాడు, తర్వాత బ్రహ్మానందజీ డిసైపుల్ అన్న. వీరిద్దరూ ఈ నిస్తారిణీ దేవి మరియు నవగోపాల్ ఘోష్, వీరిద్దరూ వారు కట్టిన ఆ మందిరం అక్కడ స్వామి వివేకానందులని ఆహ్వానించి శ్రీరామకృష్ణుని ప్రతిష్టాపించమని వారు కోరుతారు. అలా వారు చేసినప్పుడు నిస్తారిణీ దేవి అంటుంది, మన ఈ మందిరంలో, ఈ పూజాగదిలో శ్రీరామకృష్ణులు అనంతకాలం నివసించాలి అని మనం కోరుకుంటున్నాము. అంటే స్వామీజీ అంటారు, ఇటువంటి మంచి గది కాకుండా రామకృష్ణులు ఇంకా ఎక్కడ ఉంటారు? ఆయన ఎక్కడ జన్మించారు? ఒక కామార్పుకూరు లాంటి ఒక పల్లెటూరులో ఒక సామాన్య గుడిసెలో ఎక్కడో జన్మించారు. జీవితాంతం ఒక సాధారణ స్థితిలో ఉన్నారు. మీరు ఇంత బాగా, అంత మార్బుల్ ఫ్లోర్ బాగా మంచిగా గుడి కట్టారు. సో ఇలాంటి భక్తుల ఇంట్లో ఖచ్చితంగా శ్రీరామకృష్ణులు ఉంటారు అని చెప్తారు. ఆ తర్వాత శ్రీరామకృష్ణులు ఆ రోజు రచించిన ఈ మంత్రం చాలా అద్భుతమైన అంతరార్థం ఉంది. మనం కొద్దిగా దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ స్వామీజీ శ్రీరామకృష్ణుని గురించి 3 విశేషాలను చెప్తున్నారు. స్థాపకాయ చ ధర్మస్య అంటే ఆయన ధర్మస్థాపన చేయడానికి అవతరించారు. సర్వధర్మస్వరూపిణి, ఆయన సర్వధర్మస్వరూపి. తర్వాత అవతార వరిష్ఠాయ అని చెప్పారు. ఇలా చెప్పినప్పుడు మన అందరికీ ఒక సంశయం వస్తుంది, శ్రీరామకృష్ణుని స్వామీజీ అవతార వరిష్ఠులోని ఎందుకన్నారు? అంటే దీనికి ముందు వచ్చిన శ్రీరామచంద్రుడు కానీ శ్రీకృష్ణ పరమాత్ముడు కానీ వారు గొప్ప కాదా? అందరికంటే శ్రీరామకృష్ణులు గొప్ప అని ఆయన అంటున్నారా? అంటే ప్రతి శిష్యుడికి తన గురువు అంటే గొప్ప. అలా తన గురువు కాబట్టి శ్రీరామకృష్ణులు అందరికంటే గొప్ప అని ప్రచారం చేస్తున్నారు. ఇది సరికాదు కదా. అది ఎలా చెప్తున్నారు? నా గురువు కాబట్టి ఆయన అందరికంటే గొప్ప, ఇలాంటి అర్థంతో ఆయన చెప్తున్నారా అంటే నిజంగా అలా కాదు అని మనం తెలుసుకోవాలి. అంటే స్వామీజీకి బాగా తెలుసు, శ్రీరామకృష్ణులు ఎవరైతే రాముడిగా వచ్చాడో, శ్రీకృష్ణునిగా వచ్చాడో వారే శ్రీరామకృష్ణులుగా వచ్చారు. శ్రీరామకృష్ణులు వారే స్వయంగా వారు మహాసమాధి చెందే ఆయన 2 రోజుల ముందు ఆయన అలా మంచపడ్డారు. క్యాన్సర్ వ్యాధితో చాలా బాధపడుతున్నారు. అప్పుడు నరేంద్రాది శిష్యులందరూ వారికి సపోర్ట్ చేస్తున్నారు. నరేంద్రుడు అనుకుంటాడు మనసులో, ఇలాంటి అవతార పురుషులు అయితే ఆయన నిజంగా ఇలా కష్టం ఎందుకే ఆయనకి, ఆయన నిజంగా ఈ అవస్థలో కూడా నేను అవతారం అని అందరికీ ఘోషిస్తే అప్పుడే నేను నమ్ముతాను. అప్పుడు శ్రీరామకృష్ణులు అటువంటి స్థితిలో ఉన్నారు, మాట్లాడటానికి కూడా ఆయనకి కష్టం అవుతుంది. కానీ సడన్గా ఆయన ఇది అలర్ట్ అయిపోయారు. ఆయన స్వామీజీ వైపు చూసి అంటూ, అప్పుడు నరేంద్రనాథుడు, ఇంకా స్వామి వివేకానందులు కాలేదు, అప్పుడు నరేంద్రనాథుడుగానే ఉన్నారు. ఇన్ని రోజులు నా దగ్గర వచ్చిన తర్వాత ఇంకా నీ సంశయం పోలేదా? ఎవరైతే రాముడిగా అవతరించాడో, ఎవరైతే కృష్ణుడిగా వచ్చాడో ఆయనే ఈ శరీరంలో రామకృష్ణులుగా ఉన్నాడు. అయితే నీ వేదాంత అర్థంలో కాదు అని చెప్తారు. అంటే ఇక్కడ శ్రీరామకృష్ణులే స్వయంగా చెప్తున్నారు,
ఎవరైతే రాముడుగా వచ్చాడో కృష్ణుడుగా వచ్చాడో ఆయనే రామకృష్ణులు. అంటే రాముడి కంటే కృష్ణుడి కంటే ఆయన గొప్ప అని కాదు. ఇక్కడ వేరే వేరే వ్యక్తులు రాలేదు, ఒకే శక్తి, అవతార శక్తి అనేది ఒకే శక్తి, ఒకే ఈశ్వరుడు శక్తి. అది ఒక్కొక్క యుగంలో ఆ యుగ అవసరాన్ని బట్టి అప్పుడు ఎటువంటి సిచ్యుయేషన్ ఉంది, మనుషుల పరిస్థితి ఎలా ఉంది, వారికి ఏం కావాలి, అలాంటి ఒక దానిని పూర్తి చేయడానికి అలా అవతార పురుషులు జన్మిస్తారు. రామావతారంలో మీరు చూస్తే అప్పుడు ఏం అవసరం ఉండింది అంటే రావణ, కుంభకర్ణ మొదలైన ఖర, దూషణ చాలామంది అసురులు చాలా ప్రబలంగా ఉన్నారు. ఎంతో సజ్జనులని ఆయన హింసిస్తున్నారు. శ్రీరామచంద్రుడి భార్య అయిన ఆ సీతాదేవిని వారు అపహరించారు. ఇటువంటి దుష్కృత్యాలను చేసిన వాళ్ళని శిక్షించాలి. అలా చేస్తే, ఈ దుర్జనులను శిక్షిస్తే అప్పుడు ధర్మ సంస్థాపన జరుగుతుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు కదా, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగేని. ఎప్పుడెప్పుడు అధర్మం పెరిగిపోతుందో, ధర్మం తగ్గిపోతుందో అప్పుడు నేను జన్మిస్తాను, మరలా జన్మిస్తాను. అంటే నేనే జన్మిస్తాను, వేరే వేరే వ్యక్తులు కాదు, ఒకే శక్తి జన్మిస్తుంది. ఎందుకు వారి ఉద్దేశం ఏమిటి అంటే పరిత్రాణాయ సాధనం, సజ్జనుల్ని మంచి వాళ్ళని ఉద్ధారం చేయడానికి, దుర్జనులను శిక్షించడానికి, వారిని సంహరించడానికి. ఇలా చేయడం వలన ధర్మ సంస్థాపనార్థాయ అంటే ధర్మ సంస్థాపన జరుగుతుంది అని అర్థం. అంటే రామావతారంలో అలా జరిగింది. ఇంకా కృష్ణావతారంలో కూడా ఎందరో అప్పుడు ఉన్నారు. పాండవులు మంచి వాళ్ళైనా వాళ్ళకి కౌరవులు దాయాదులు ఎలా వారికి బాధ కలిగించారు, వారి రాజ్యాన్ని అపహరించి వారి భార్యని కూడా అపమానం చేసి వనవాసానికి పంపించి ఎంత కష్టాలను ఇచ్చారు, వాళ్ళకి శిక్షించాలి. ఇంకా ఆ కాలంలో కంస, జరాసంధ ఎందరో అసురులు ఉన్నారు, శిశుపాల, దంతవక్ర, వారందరికీ ఆయన సంహరించి శిక్షించి ఇక్కడ ధర్మ సంస్థాపన చేయవలసి వచ్చింది. అధర్మాన్ని తగ్గించి ధర్మాన్ని పెంచాలి. కానీ అలాగే ప్రతి ఒక్క స్టేజ్లో వస్తుంది. బౌద్ధావతారంలో యాగయజ్ఞాదులు చాలా ప్రబలంగా అయిపోయి అందరూ దాని అంతరార్థం తెలుసుకోకుండా ప్రాణిబలి అలాంటి రిచువల్స్ మీద ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తే దానిని ఆయన చేంజ్ చేయడానికి బుద్ధుడుగా ఆయన వస్తాడు. ఒక్కొక్క అవతారం మరలా శంకరాచార్యులు వచ్చి మన సనాతన ధర్మాన్ని యొక్క గొప్పతనాన్ని ఘోషించి సమగ్ర భారతంలో ప్రచారం చేశారు. ఇప్పుడు శ్రీరామకృష్ణులు వచ్చే కాలంలో పరిస్థితి వేరేగా ఉంది. మన దేశంలో ఉన్న ప్రాచీన కాలం నుంచి ఉన్న ఆ ఆధ్యాత్మికత అంత గొప్ప స్థితిని అంతా మనం దిగజారిపోయి విదేశీయులు ఆక్రమణం చేసి ఎంతోమంది విదేశీయులు వచ్చారు. చివరికి ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి మనకంతా ఒక బానిసలుగా అయిపోయాము. మన స్వాతంత్రాన్ని పోగొట్టుకొని మనలో ఉన్న విశ్వాసమే మనకి పోయింది. మనం ఎప్పుడూ అనుకుంటున్నాము ఇప్పుడు పరదేశాన్ని వారి ఇంగ్లీష్ వాళ్ళని ఫాలో చేస్తే, అనుకరిస్తే మనం ఉద్ధారం అయిపోతాం. వాళ్ళ ధర్మమే గొప్ప, వాళ్ళ ఎడ్యుకేషనే గొప్ప. ఇలాంటి ఒక మన దేశం మన వాళ్ళది ఆత్మవిశ్వాసం అంతా కోల్పోయాం. ఇటువంటి పరిస్థితిలో శ్రీరామకృష్ణులు లాంటి ఒక అవతార పురుషులు జన్మించారు. అప్పుడు ఈ కాలంలో చూస్తే ఎక్కడ అసురులు రావణ, కుంభకర్ణం లాంటి వాళ్ళు ఎవరైనా బయట ఉన్నారా ఆయన సంహరించడానికి? అలాంటి వారు ఎవరు లేరు. అయితే ప్రతి ఒక్క మనుష్యుల మనస్సులోనే ఇలా దుష్ప్రవృత్తుల రూపంలో అసురులు ఉన్నారు. మన భగవద్గీతలో దైవాసుర సంపద్ విభాగ యోగం అంటామే, అక్కడ ఆసురీ సంపద అంటే ఎలాంటివి అని చాలా డీటెయిల్గా చెప్తారు. ఎలాంటి క్వాలిటీస్ మనుషులే ఎక్కువ అయితే అసురులాగే పశు సమానంగా మనం ప్రవర్తిస్తాం. అటువంటి క్వాలిటీస్ ఎక్కువగా అయిపోయాయి. అంతేకాదు ఇంకా ఇది ఒక మెటీరియలిస్టిక్ ఏజ్ అంటాము. అంటే మన భోగవాదం మీదే మన మనస్సు, తర్వాత కామకాంచనల మీద ఎక్కువగా మనకి అట్రాక్షను. ఇలాంటి ఒక పరిస్థితి. మళ్ళీ భగవంతుడి అస్తిత్వమే మనకి నమ్మకం పోయింది. భగవంతుడు ఉన్నాడా లేదా అని మనం ప్రశ్నించే స్థితికి వచ్చాం. ఇటువంటి పరిస్థితుల్లో శ్రీరామకృష్ణ లాంటి ఒక అవతారం వచ్చి మన ఈ అన్ని సంశయాలని దూరం చేసి మరలా ధర్మ సంస్థాపనం చేశారు అని చూస్తాం. స్వామి వివేకానందులు అందుకే ఆయన గురించి ఒక స్తోత్రం రచించారు, ఆచండాలమప్రత్యహతరయో అని. దాంట్లో సంశయ రాక్షస నాశ మహాస్త్రం అంటారు. మనలో ఉన్న సంశయం, భగవంతుని గురించి ఉన్న సంశయం, మనలో ఉన్న శక్తి, ఆత్మశక్తి, దాన్ని గురించి సంశయం, ఇలాంటిదన్నీ ఆయన నాశనం చేసి
నరేంద్రనాథుడే మొదటిసారి శ్రీరామకృష్ణుడి దగ్గర వచ్చినప్పుడు ఇదే ప్రశ్నలు అడుగుతాడు. ఆయన ఎందరో గొప్ప గొప్ప తత్వవేత్త దగ్గర వెళ్ళి అడిగినా ఎవరు సరైన సమాధానం చెప్పలేదు. భగవంతుని చూశాను అని ఎవరు చెప్పలేదు. శ్రీరామకృష్ణులే మొదటివారు, నేను భగవంతుని చూశాను, నిన్ను చూడడం కంటే బాగా చూశాను, నీకు కూడా చూపించగలను, అయితే ఇది సాధనం చేయాలి. ఎవరికి నిజంగా భగవంతుడు కావాలి? అందరికీ అది సంసారము, భార్యాభర్త, ధన సంపత్తు ఇవే కావాలి, దానికోసం ఏడుస్తారు. ఇలాంటి చెప్పినప్పుడు నరేంద్రనాథుడు చాలా ఆశ్చర్యపోయాడు. అంటే నిజంగా భగవంతుడు ఉన్నాడు అని చెప్పే ఒక వ్యక్తి అది ఎలా చెప్పారో ఆయన ఒక సాధన చేసి సాధన ఫలంగా ఆయన రియలైజ్ చేసుకొని అది చెప్పారు. కాబట్టి నరేంద్రనాథుడికి విశ్వాసం కలిగింది. తర్వాత నుంచి ఆయన జీవితం అంతా మారిపోయి ఆయన శ్రీరామకృష్ణ శిష్యత్వాన్ని గ్రహణం చేసి సాధన చేసి ఆయన కూడా ఇలా అత్యున్నత ఆధ్యాత్మిక స్థితికి చేరుకున్నారు. కానీ దీంతో ఏం తెలుస్తుంది అంటే శ్రీరామకృష్ణులే చెప్పినట్లు ఒకే ఒక ఈశ్వరీయ శక్తి ప్రతి ఒక్క యుగంలో ఆయా అవసరాలు బట్టి జన్మిస్తుంది. రామావతారంలో ఒక విధంగా, కృష్ణావతారంలో బుద్ధావతారం, అలా చైతన్య అవతారం, ఒక్కొక్క పరిస్థితిలో ఒక్కొక్క అవసరాలు ఉన్నాయి. ఈ ఆధునిక పరిస్థితిలో మనం చాలా ఎక్కువగా దిగజారిపోయాం. ధర్మం అనేది మొత్తంగా అవనతికి వచ్చేసింది. ఇటువంటి సందర్భంలో చాలా ఎక్కువ పవర్ఫుల్గా ఉన్న అటువంటి ఒక అవతార పురుషులు రావలసింది. అందుకోసమే శ్రీరామకృష్ణ అవతార వరిష్ఠులు. అంటే ఆయన రాముడి కంటే కృష్ణుడి కంటే తక్కువ అని కాదు, కానీ ఏది రాముడిగా కృష్ణుడిగా వచ్చిందో అదే శక్తి ఇప్పుడు ఉన్న అవసరాలు ఎక్కువ. కాబట్టి అలా శ్రీరామకృష్ణ ఎవరో ఒకరు అడుగుతారు, మనుషుల్లో అంత శక్తి భేదం, శక్తి వ్యత్యాసం ఉందా అంటే అవును. లేదంటే ఒకే వ్యక్తి 10 మందిని ఎలా చేస్తాడు, చంపుతాడు అంటే శక్తి విశేషం. ఒకే ఈశ్వరీయ శక్తి విభిన్న అవతారాల్లో అభివ్యక్తమైన శ్రీరామకృష్ణులు ఎలాంటి ఒక అభివ్యక్తి కలిగిందో అంత ఎక్కువగా ముందు అవసరం పడలేదు. అయితే వారు తక్కువ అని కాదు, కానీ అవసరం ఎక్కువ. కాబట్టి శ్రీరామకృష్ణుడు లాంటి ఒక చాలా పవర్ఫుల్ ఒక ఆధ్యాత్మిక శక్తి గల ఒక వ్యక్తి వచ్చి మనకి ఈ ఆధునిక కాలంలో మమ్మల్ని ఉద్ధరించారు అని చూస్తాం. మళ్ళీ శ్రీరామకృష్ణులో ఆ రోజు కాశీపూర్లో చెప్పారు, ఇంకొక మాట కూడా చెప్పారు. ఇదేమిటంటే ఇది నీ వేదాంత అర్థంలో కాదు అన్నారు. ఎందుకంటే వేదాంతం ఏం చెప్తుంది అంటే అందరిలో ఒకే బ్రహ్మ వస్తువు ఉన్నది, నాలో ఉన్న బ్రహ్మయే నీలో ఉన్నది, ప్రతి వ్యక్తిలో ఉన్నది. ఈ దృష్టిలో చూస్తే మనం అందరూ సమానమే. అక్కడ ఎవరు గొప్ప ఎవరు చిన్న అని మనం చెప్పలేము, ఆ దృష్టిలో కాదు. కానీ అవతార పురుషులలో ఈ యొక్క శక్తి యొక్క విశేష ప్రకాశం, విశేష అభివ్యక్తి జరుగుతుంది. ఒకే బ్రహ్మ వస్తువు అందరిలోనూ ఉన్నా అందరిలో సమానంగా ఉన్నారు. ఎలా ఇక్కడ సూర్యుడి ప్రతిబింబం ఎలా అన్ని చోట్ల సమానంగా రాదు కదా, ఒక మిర్రర్లో ఎక్కువగా దాని యొక్క ప్రతిబింబం పడుతుంది, నీటిలో పడుతుంది, ఒక రాయిలో అలా పడదు కదా. అలాగే ప్రతి ఒక్క ఆ శక్తి యొక్క అభివ్యక్తి కూడా వేరేగా ఉన్నది. ఇలా శ్రీరామకృష్ణ అవతారంలో ఒక విశేష అభివ్యక్తి కలిగింది. కాబట్టి ఆయన అవతార పురుషుల్లో గొప్ప. అంతేగాని రాముడు తక్కువ, శ్రీకృష్ణ పరమాత్ముడు తక్కువ ఇలాంటి అర్థంతో కాదు. ఇదే విషయాన్ని మన రామకృష్ణ మఠాన్ని యొక్క 10వ సర్వాధ్యక్షులైన స్వామి వీరేశ్వరానందజీ మహారాజ్ ఒక మంచి ఉదాహరణ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన చెప్తారు, ఒక యాక్టర్, ఒక నటుడు ఉండేవాడు. ఆయన ఎన్నో నాటకాలలో పాత్రను పోషించాడు. ఒకసారి ఆయన చాలా బాగుడిగా ఒక డ్రామంలో రాముడి పాత్రని పోషించాడు. అందరూ చాలా బాగుంది అని మెచ్చుకున్నారు. ఇది ఆయన కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఇంకో డ్రామాలో కృష్ణుడి రోల్ చేస్తాడు. అప్పుడు అందరూ అంటారు ఇది ఇంకా బాగుంది అంటారు. ఇలా ఎన్నో రోల్స్ ఆయన పాట చేసిన తర్వాత చివరికి ఒక డ్రామాలో ఒక యాక్టింగ్ రామకృష్ణుడిగా చేశారనుకోండి. అప్పుడు అందరూ ఇది బెస్ట్ యాక్టింగ్ అని మెచ్చుకుంటే ఆ నటుడికి ఏమైనా దుఃఖం అవుతుందా? ఎందుకు నేను ముందు చేసింది బాగాలేదా, నన్ను పొగడలేదే, ఇప్పుడు ఎక్కువగా పొగడుతున్నారని నేను అప్పుడు చేసింది అందరూ మెచ్చుకోలేదు అని అర్థం. అలా కాదు. ఇన్ని డ్రామాలు ఆయన పాట చేసినప్పుడు ఆయనకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆ ఒక అనుభవం ఆయనకి ఇంకా బాగా చేయగలిగాడు. ఆయన కూడా ఇన్ని రోజులు యాక్టింగ్ చేస్తూ
అలా చేయగలిగాడు అని. అలాగే ఇప్పుడు కూడా శ్రీరామకృష్ణులు గొప్ప అవతార వరిష్ఠ అనే అర్థం ఏమిటి అంటే, ఈ ఆధునిక కలియుగంలో ఎలాంటి ఒక మన దిగజారిన స్థితిలో ఏది అవసరమో అది శ్రీరామకృష్ణులు చేశారు. అప్పుడు ఈ పాతకాలంలో ఇవంతా అవసరమే లేదు, అందరికీ భగవంతుడి మీద నమ్మకం ఉంది. ఇప్పుడైతే మనం అందరూ అలా భగవంతుడి మీదే నమ్మకం లేని ఒక నాస్తికులుగా మారిన కాలంలో భగవంతుడు ఉన్నాడు, నేను చూశాను, మీ అందరికీ చూపించగలను అనే గట్టిగా ఆయన చెప్పగలిగారు. అందువల్లనే శ్రీరామకృష్ణ అందరికంటే గొప్ప అవతారం అని చెప్తాం. అంతేకాదు ఆయన ఇంకా ఎన్నో విశేషాన్ని చేశారు. ఈ కొత్త అవతారంలో ఆయన ఎలా ఒక త్యాగం మీద ఎక్కువ ప్రాధాన్యతని ఆయన జీవితంలో చూస్తాము. ఇది శారదాదేవినే చెప్తారు. శ్రీరామకృష్ణుల అవతారంలో అన్నికంటే గొప్ప ఆయన సందేశం ఏమంటే, చాలామంది అంటారు ఆయన సర్వధర్మ సమన్వయమే ఆయన గొప్ప ఉపదేశం అని. ఆయన సర్వధర్మ సమన్వయాన్ని బోధించాలి అనే ఉద్దేశంతో వేరే వేరే ధర్మాలను ఆయన ప్రాక్టీస్ చేయలేదు. ఆయనే చెప్తారు, నాకు ఒకే విధంగా చేయడం నాకు ఇష్టం లేదు. ఒక్క రీతిలో జగన్మాత కాళీని దర్శించుకున్న తరువాత కూడా ఆయనకి సంతృప్తి కలగలేదు. భగవంతుని వేరే వేరే విధంగా చూసి ఆస్వాదించాలి అని ఆయన ఇష్టం. అందుకోసం వేరే వేరే రూపాల్లో వేరే వేరే సాధనలు చేసి విభిన్న పద్ధతిలో ఆయన సాధన చేశాడు. ఆ కాలంలో మన హిందూ ధర్మంలో ఉన్న ఎన్ని టైప్స్ ఉన్నాయో, అప్పుడు శైవ ధర్మం, వైష్ణవ ధర్మం, శాక్త ధర్మం, ఇంకా ఎన్ని ధర్మాలు ఉన్నాయో అన్నీ ఆయన ప్రాక్టీస్ చేస్తారు. అంతేకాదు ఇంకా భారతంలో ఉన్న ధర్మాలు కాకుండా అప్పుడు క్రైస్తవ ధర్మం, ముస్లిం, సూఫీ ధర్మం, ఇవి కూడా ఆయన అనుష్ఠానం చేసి ఆయన చూశారు. ఇలా ప్రతి ఒక్క ధర్మము చూసిన తర్వాత ఆయన సర్వధర్మ సమన్వయం అంటే ఇవంతా మతాలు వేలైన గమ్యం ఒకటే, ఇవంతా ఒకే ఈశ్వరుడి వైపు మమ్మల్ని తీసుకెళ్తుంది ఆయన ఘోషించగలిగారు. తన అనుష్ఠానం చేసిన ఆయన ఎక్స్పీరియన్స్, ఆ రియలైజేషన్ బేసిస్లో ఆయన ఇలా ఘోషించారు. అందువల్లనే ఆయన మాటలకి అంత వాల్యూ ఉంది. అలా ఆయన చేశారు కాబట్టి ఆయన ఈ కాలంలో మనకి ఎక్కువగా ఆయన చెప్పారు. అది శారదాదేవి అంటారు, ఇది ఆయన ఇచ్ఛాపూర్వకంగా చేయలేదు, భగవంతుని విభిన్న రూపంలో ఆయన ఆస్వాదించాలని సాధన చేశారు. అయితే త్యాగమే ఆయన ప్రధాన గుణం. ఆయనకు ఒక సైడ్ ప్రోడక్ట్ లాగే అది నాలెడ్జ్ వచ్చింది. అందరూ అన్ని దేవతలు ఒకే గోల్ వైపు మమ్మల్ని తీసుకెళ్తున్నారు. ఈ నాలెడ్జ్ ఆయనకు ఒక సైడ్ ప్రోడక్ట్ అంతే. ఆయన మెయిన్ క్వాలిటీ అంటే త్యాగం అని చెప్తారు. ఇది కాకుండా కూడా మనం చూస్తాము ఆయన జీవితంలో శివజ్ఞానే జీవసేవ, ఇది ఒక కొత్త ఐడియా. దీనికి ముందు వచ్చిన ఏ అవతారాలు కూడా ఇలా మానవ సేవ చేయాలి, శివజ్ఞానంలో జీవసేవ చేయాలి, ఈ మాట ఎవరు చెప్పలేదు. దాన్ని ఆయన చూపించారు. తర్వాత అక్కడ రామకృష్ణ సంఘం లాంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక సంఘం భవిష్యత్తులో ఆధ్యాత్మికత అందరికీ ప్రచారం చేయడానికి దానికి కూడా ఆయన మూల కేంద్ర బిందువుగా ఆయన ఉన్నారు. ఇవన్నీ ఎన్నో కారణాల వలన ఆయనని మనము ఈరోజు అవతార వరిష్ఠులు అని పరిగణిస్తున్నాము. సమగ్ర విశ్వంలోనే ఆయన ఖ్యాతి ఉంది. ముందు వచ్చిన అవతారాలు అందరూ భారతదేశంలో మాత్రమే సీమితంగా ఉన్నారు. బుద్ధుడు మాత్రమే ఆయన శరీరం పోయిన తర్వాత ఆయన భక్తులు వేరే వేరే దేశాల్లో వెళ్ళి ఆయనని కొద్దిగా ప్రచారం చేశారు. అయితే పాశ్చిమాత్య దేశంలో ఎవరు ప్రచారం చేయలేదు. శ్రీరామకృష్ణులు ఆయన శరీరం మహాసమాధి ఆయన ఒక 100 years కూడా అయ్యే ముందే, చాలా ముందు ఆయన 1886లో పోయారు. 1893లో స్వామి వివేకానంద విదేశాలకు వెళ్ళిపోయారు. కొన్ని సంవత్సరాలు సమగ్ర విశ్వంలో శ్రీరామకృష్ణుల జీవితం ఆయన శ్రీరామకృష్ణుల గురించి ఎక్కడ ప్రచారం చేయలేదు. ఆయన సందేశం ముఖ్యంగా ఈ సర్వధర్మ సమన్వయం, ఎవరికి మతభేదం అవసరం లేదు, వేదాంతం. ఆయన వేదాంతాన్ని ఎందుకు బోధించారు అంటే అది యూనివర్సల్ రిలీజియన్ అని ఆయన బోధించారు. అది అన్ని మతాలను అది ఇంక్లూడ్ చేస్తుంది. ఇక్కడ ఏ సంకుచిత భావం కూడా ఉండదు. అందుకే స్వామీజీ మనసులో ఎప్పుడు సంకుచిత భావంతో నా గురు గొప్ప అని ఆయన ఎప్పుడు చెప్పలేదు. ఆ ఉద్దేశంతో ప్రచారం చేయలేదు. శ్రీరామకృష్ణ రియల్ గ్రేట్నెస్ని ఆయన తెలుసుకున్నారు కాబట్టి ఆయన అవతార వరిష్ఠులని చెప్పారు. కానీ ఆయనలో ఎప్పుడూ అలా సంకుచిత భావం ఉండలేదు అని తీసుకుంటాం. తర్వాత ఈ శ్లోకంలోనే ఇంకా ఏం చెప్పామంటే
స్థాపకాయ చ ధర్మస్య, ఇది ఇప్పుడే చెప్పాను. శ్రీరామకృష్ణులు ఎలా ధర్మ సంస్థాపన చేశారు? అసురులను నాశనం చేసి కాదు, మనలో ఉన్న ఆ దుష్ప్రవృత్తులు, ఆసురీయ ప్రవృత్తులని ఆయన నాశనం చేసి ధర్మస్థాపన చేశారు. అలాంటి దుష్టులను కూడా సజ్జనులుగా ఆయన పరివర్తన చేశారు. కృత్యం కరోతి కలుషం కుహకాంతకారి అంటారు. కలుషాన్ని కృత్యంగా మార్చే శక్తి ఆయనలో ఉంది. కుహకాంతకారి, కుహకాన్ని నాశనం చేశాడు. అలా చేసి ఆయన ధర్మ సంస్థాపన చేశారు. ఆయన ఎటువంటి అస్త్రాలు ఆయన దగ్గర ఉన్నది అంటే సంశయ రాక్షస నాశ మహాస్త్రం అని స్వామీజీ అన్నారు. మనలో ఉన్న సంశయాన్ని నాశనం చేసే అస్త్రం ఆయన దగ్గరలో ఉంది. ఆధ్యాత్మిక సాధన యొక్క ఆ బలం ద్వారా, ఆ కన్విక్షన్ ద్వారా ఆయన ఘోషించగలిగారు. అంతేకాదు ఇంకొక అస్త్రం ఆయన గిరీష్ చంద్ర ఘోష్ చెప్తాడు, ఆయన ప్రణామాస్త్ర ద్వారా నన్ను జయించారు అని. గిరీష్ చంద్ర ఘోష్ ఆ కాలంలో చాలా గొప్ప ఫేమస్ ఆయన నాటక రచయిత, యాక్టర్ అంతా. ఆయన ఎన్నో డ్రామాలు ఆయన రాశాడు. శ్రీరామకృష్ణ ఆయన డ్రామా చూడడానికి వస్తారు. అలా వచ్చినప్పుడు ఆయన శ్రీరామకృష్ణను చూడడానికి వెళ్ళారు. శ్రీరామకృష్ణులే ఆయన కంటే ముందు చేతులు జోడించి నమస్కారం చెప్పారు. ఆయన ఎప్పుడు ఎవరికి నమస్కారం చెప్పే వ్యక్తి కాదు. అయినా ఇది ఉంది కదా, కర్టసీ ఉంది. ఈయన గొప్పవాడైనా నాకు చెప్పాడు కాబట్టి తను కూడా అలా చేతులు జోడించాడు. అప్పుడు శ్రీరామకృష్ణ ఇంకా వంగి నమస్కారం చెప్పారు. ఆయన కూడా కొంచెం వంగారు. శ్రీరామకృష్ణులు ఇంకా ఎక్కువగా వంగారు. ఆయన ఇంకా ఎక్కడో స్టాప్ చేయాలి చాలు అనుకొని, అంటే శ్రీరామకృష్ణులు ఆ నమ్రత, ఆ హ్యూమిలిటీ చూసి నేను ఓడిపోయాను, పరాజితుడయ్యాను. అంత గొప్ప నాలెడ్జ్ ఉంది, అంత ఫేమస్ విఖ్యాత వ్యక్తి అయ్యి కూడా అంత నమ్రత ఆయనలో ఉన్నది. నేను గొప్ప అనే అహంకారం లేశ మాత్రం లేదు. అది చూసి ప్రణామాస్త్రం ద్వారా నన్ను జయించారు అని గిరీష్ చంద్ర ఘోష్ చెప్తారు. ఇలాంటి అస్త్రాలు ఆయనలో ఉన్నది. మళ్ళీ ఈ ఆధునిక కాలంలో మనకి ఉన్న మెయిన్ ప్రాబ్లం లస్ట్ అండ్ గోల్డ్ అని చెప్తున్నారు, ఆ మెటీరియలిజంలో. అందుకోసం ఆయన కామకాంచన త్యాగమే ప్రధానమని ఆయన బోధించారు. ఇంకా వేరే ఎన్నో, ఎక్కడో ఒక తిరుపతికి వెళ్ళాను, ఒక కాశీకి వెళ్ళాను, నేను గుమ్మడికాయ తినను అనుకున్నాను, ఇంకా జిలేబీ తినను అనుకున్నాను. ఇది గొప్ప త్యాగం కాదు. కామకాంచన త్యాగమే అసలైన త్యాగం, అహంకార త్యాగమే అసలైన త్యాగం అని ఆయన బోధించారు. ఇది ఆయన స్పెషల్, ఆయన చెప్పిన విశేషమని మనం తీసుకోవచ్చు. ఇలా అని సర్వధర్మ స్వరూపి ఎలా అయ్యారు అంటే, ఆయన విభిన్న ధర్మాలను ఆయన స్వయం ప్రాక్టీస్ చేసి, అనుష్ఠానం చేసి, ఆయనలో ఉన్న అసాధారణమైన పవిత్రత, ఏకాగ్రత వలన అతి అల్పకాలంలో ఆ రూపం, ఆ భగవత్ రూపాన్ని ఆయన చూడగలిగారు. అలా చూసి ఆ ప్రతి ఒక్క ధర్మం వ్యాలిడ్ అని అందరికీ ఆయన ఘోషణ చేశారు. అందుకోసం శైవులు అనుకునేవారు ఈయన శివభక్తుడు, వైష్ణవులు అనుకున్నారు ఈయన విష్ణు భక్తుడు, శాక్తులు అనుకున్న ఈయన కాళీ భక్తుడు. ఆయన ఏ ధర్మానికి చెందినవారు అని మనం చెప్పలేము. స్వామి విరజానందజీ ఒక స్తోత్రాన్ని రచించారు, సిద్ధ సర్వ సంప్రదాయ సాంప్రదాయ వర్జితం అని వర్ణిస్తారు. సర్వ సంప్రదాయాలలో సిద్ధుడై పరిపూర్ణతను పొంది సాంప్రదాయ వర్జితం, ఆయన ఒక కొత్త సాంప్రదాయాన్ని స్టార్ట్ చేయలేదు. రామకృష్ణ సంప్రదాయాన్ని ఆయన స్టార్ట్ చేయలేదు ఎప్పుడు. ఇది ఒక వేరే మతం అని కాదు, అన్ని సంప్రదాయాల కలయిక, ఆ యూనిటీ, అదే రామకృష్ణ సంప్రదాయం. అంటే మనం శివుణ్ణి పూజిస్తాము, విష్ణువుని పూజిస్తాము, రాముణ్ణి పూజిస్తాము, ఎందరో దేవత, ఈవెన్ అది కూడా క్రిస్మస్ ఇవి కూడా ఫాలో చేస్తాం. ఏది మనం బుద్ధుణ్ణి, శంకరాచార్య, ప్రతి దేవతని మనం పూజిస్తాం. మాది ఒక ప్రత్యేకమైన సాంప్రదాయాన్ని ఆయన బోధించలేదు. సాంప్రదాయ వర్జితం, సిద్ధ సర్వ సంప్రదాయ సాంప్రదాయ వర్జితం అని విరజానందుడు రాస్తారు. అది ఆయన ఒక ప్రత్యేకత శ్రీరామకృష్ణుడి అని చెప్పొచ్చు. అంతేకాదు ఆయన ఇలా విభిన్న ధర్మాలను అనుష్ఠానం చేశారు కాబట్టి ఏ ధర్మాలకి చేరిన సాధకుడైనా శ్రీరామకృష్ణ దగ్గరికి వస్తే వారిని ఆ మార్గంలో ఆయన మార్గదర్శనం చేసేవారు. వారికి అంటే ఆయన ఓన్లీ సాధారణ సాధకులు ఏదో ఒక్క ఆధ్యాత్మిక పద్ధతిలో సాధన చేసి దానిలో వారు ఒక
పరిపూర్ణతని పొందగలరు. కానీ శ్రీరామకృష్ణులు విభిన్న మతాలను, విభిన్న ధర్మాలను అలా ఆయన ప్రాక్టీస్ చేశారు కాబట్టి విభిన్న మతాలకి, ధర్మాలకి చెందిన ఎవరు వచ్చినా వారికి వారి వారి ధర్మంలో ఆయన మార్గదర్శనం చేయగలిగే సామర్థ్యం ఉంది. అందుకే ఆయన సర్వధర్మ సమన్వయము చేశారు. అందరికీ ఆయన సర్వధర్మ స్వరూపిగా ఉన్నారు అని చెప్పవచ్చు. అంతేకాదు ఆయన ఎప్పుడెప్పుడు ఏదో ఒక ధర్మాన్ని ఆయన ఇలా అనుష్ఠానం చేశారో ఆ ధర్మాన్ని యొక్క మూల దేవత, అధిష్టాత్ర దేవత ఆయనకి దర్శనమిచ్చింది మాత్రం కాదు, ఆయనలో వారు ఐక్యమైపోయారు. మనకు తెలుసు ఎలా సీతాదేవి మహావీరుడు దర్శనం శ్రీరామకృష్ణునికి కలిగింది. వారు శ్రీరామకృష్ణులో ప్రవేశించారు. సీతాదేవి యొక్క చిరునవ్వు శ్రీరామకృష్ణ ముఖంలో ఉండిపోయింది అంటారు. ఆయన మందహాసం అందుకోసం అందరికీ చాలా ఇష్టం. అలాగే ఆయన గోపీ రూపంలో, రాధా రూపంలో శ్రీకృష్ణుని చేశారు, వారి దర్శనాన్ని పొందారు. ప్రతి ఒక్క దేవి యొక్క దర్శనం పొంది వారందరూ శ్రీరామకృష్ణుల శరీరంలో ప్రవేశించారు. అందుకే ఆయన సర్వధర్మ స్వరూపిణి అని చెప్పొచ్చు. మనం సర్వదేవదేవి స్వరూపాయ అని మనం మంత్రం చెప్తాం. ఆయన ఎలా సర్వదేవదేవి స్వరూపుడు అంటే ఇలా అన్ని ధర్మాలను ఆయన పాటించి అన్ని దేవతలను సాక్షాత్కారం గురించి వారందరూ ఆయనలో ఐక్యమై అందరి శక్తి ఆయనలో ఉన్నది అని మనం చూస్తాం. ఎలా మనం దేవీ మహాత్మ్యం రీసెంట్లీ మనం చదువుతున్నాం. ఎలా దేవతలందరూ, త్రిమూర్తులు అందరూ జగన్మాతని వారు ప్రార్థించినప్పుడు వారందరి శక్తి వారి యొక్క అది బయటికి వచ్చి అది ఒక ఐక్యమై అది ఒక స్త్రీ రూపాన్ని ధారించి అది జగజ్జనని రూపంలో అసుర సంహారణకి సిద్ధమైంది. మహాలక్ష్మి రూపంలో, మహాదుర్గా రూపంలో ఆమె వస్తుంది. అలాగే ఇక్కడ ఆయన విభిన్న దేవతల అందరి శక్తి ఆయనలో ఉన్నారు. అందుకే చూస్తాం ఆయన జన్మించే ముందే అలౌకికమైన జన్మం మనకు తెలుసు. జన్మ కర్మచ మే దివ్యం ఏవం యోవేతి తత్వత త్యక్వా దేహం పునర్జన్మం నైతి మామేతి సోర్జన అని కృష్ణుడు చెప్తాడు. అవతార పురుషుల జన్మము, వారి కర్మము అద్భుతంగా ఉంటుంది. శ్రీరామకృష్ణులు అటువంటి వారు కాబట్టి సాధారణ రీతిలో ఆయన జన్మించలేదు. ఆయన తండ్రి ఎక్కడో గయలో వెళ్ళి పితృపిండదానం చేసేటప్పుడు అక్కడ మహావిష్ణువు ఆయనకి దర్శనమిచ్చి నీ పుత్రుడిగా వస్తారు అంటారు. సరే, ఆయన అలే శ్రీకృష్ణుడు విష్ణు అవతారమా అనుకుంటే ఆయన తల్లి ఏమో ఆ శివాలయానికి వెళ్ళి యోగీశ్వర శివదర్శనం కలిగి ఆ శివుడి నుంచి వచ్చిన వెలుగు ఆమె గర్భాన్ని ప్రవేశించి దాని నుంచి శ్రీరామకృష్ణుడు వచ్చారు. అంటే ఆ శివుడి అంశము ఉంది, శక్తి అంశము ఉంది, అందరి అంశము ఉంది. మథురనాథ్ ఒకరోజు చూస్తారు, ఒకవైపు ఆయన నడుస్తుంటే శివుడిగా కనిపిస్తాడు, ఇంకోవైపు నడుస్తుంటే కాళీగా కనిపిస్తాడు. దేవతలందరూ ఆయనలో ఉన్నారు. అందువలన ఆయన సర్వదేవదేవి స్వరూపులు, సర్వధర్మ స్వరూపి అని చెప్తాం. ఇలాంటి ఒక అద్భుతమైన ఈ ప్రణామ మంత్రాన్ని స్వామి వివేకానందులు మనకిచ్చారు. చాలా అర్థపూర్ణంగా ఉంది. అందుకే ప్రతిరోజు దీనిని మనము చదువుతున్నాం. శ్రీరామకృష్ణులో ఉన్న ప్రత్యేకత ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది. పూర్వ అవతార పురుషుల్లో చూస్తే వారందరూ గొప్ప గొప్ప శ్రీరామచంద్రుడు ఒక రాజవంశంలో జన్మించి ఆ రాజుడిగా ఉన్నాడు. శ్రీకృష్ణుడు ఒక తెరసాలలో జన్మించిన చివరికి ఆయన ద్వారకాధీశుడుగా ఆయన ఉన్నాడు. జన్మించే ముందే అలా ఒక అశరీరవాణి ఘోషించింది, ఈయన ఒక అసాధారణ వ్యక్తి అవతరిస్తున్నాడు, అందరికీ తెలిసిపోయింది. అలా ప్రతి ఒక్క బుద్ధుడు కూడా ఒక రాజపుత్రుడు. శ్రీరామకృష్ణుడు ఎక్కడ జన్మించాడో ఒక చాలా పేదరికంలో ఆ గ్రామం కామార్పుకురు పేరు ఎవరు వినేలేదు. ఆయన జన్మించకపోతే ఎవరికి ఆ పేరు తెలిసేది కాదేమో. కామార్పుకురు ఈరోజు పెద్ద ఒక పుణ్యస్థానం, తీర్థక్షేత్రం అని లక్షాది మందిలో వెళ్తున్నారే, అది ఎవరికి తెలిసేది కాదు. అలాగే విద్యాబుద్ధి చూసిన రాముడు కూడా అన్ని విధాలుగా అస్త్ర విద్యాభ్యాస వేరే అన్ని నాలెడ్జ్ వశిష్ఠుడు, విశ్వామిత్రుడు అంతా నేర్పిస్తారు. శ్రీకృష్ణుడు కూడా సందీపని ముని దగ్గర వెళ్ళి ఆయన అన్నీ నేర్చుకుంటాడు. బుద్ధుడు కూడా రాజపుత్రుడు, ఆయన నేర్చుకున్నాడు. శంకరాచార్యుడు కూడా చిన్నప్పటి నుంచి వేదాలను నేర్చుకున్నాడు. శ్రీరామకృష్ణులు ఏం నేర్చుకున్నారు? ఏ స్కూల్కి వెళ్ళలేదు, ఏ కాలేజీకి వెళ్ళలేదు, ఏ పాండిత్యము లేదు. అయినా ఆయన నోటిలో అన్ని జ్ఞానమంతా ఆయన నోట్లో వస్తుంది. ఇలాంటి అద్భుతమైన జ్ఞానం అన్నీ సాధన చేసి పరిపక్వత పొంది దాని ఫలితంగా ఉన్న ఆ నాలెడ్జ్ నిజమైన నాలెడ్జ్ కాబట్టి అలా అయింది. సో శ్రీరామకృష్ణులు చాలా విధంగా
ఒక అపూర్వ వ్యక్తి అని చెప్పొచ్చు. ఈ కాలంలో విశ్వవిఖ్యాతంగా చాలామంది ఆయన ఒక ఫెనామినన్ అంటారు, ఆయనకే తులన లేదు, అలాంటి ఇంకొక వ్యక్తిని మనం ఎక్కడ చూడలేదు అని చెప్తారు. సో శ్రీరామకృష్ణ ఈ మంచి ఈ శుభదినం శ్రీరామకృష్ణలో మన అందరికీ ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగించుగాక, మన అందరిలో ఆయన పట్ల భక్తి, ప్రేమ, జ్ఞాన, వైరాగ్యాన్ని మనం వచ్చేటట్లు, ఆధ్యాత్మికతలో మనం ఉన్నతి చెందేటట్లు అందరినీ ఆశీర్వదించుగాక అని ప్రార్థించి నా మాటలు ముగిస్తున్నాను.